నాకు ఇదే ఒక్కరి సార్ నేను ఇచ్చేట్లాగే నాకు అంతే మొదలుగా ఏది కాదు నాన్న ఇవాళ ఇద్దరు పెట్టాలి కాదంటలేదు నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రాదు బాధ్యత చేసి ఆడియో చక్కగా వినపడతలేదయా. జూపల్లి కృష్ణారావు వెంబటున్న ఎవరో ఒక మైక్ పెట్టుర్రు ఆయనకి. ఎందుకంటే ఈమె బాగా అడిగింది, మంచిగా అడిగింది ఆమె. మీరు ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరుస్తలేరు, ఏవి నువ్వు ఇస్తానో 4,000 ఎటు పోయినా ఇయ్యి అని చెప్పేసి అడుగుతున్నది. పోయి అడుగుతూ ఉన్నది. వాళ్ళు వస్తే ఇంటి దగ్గరకు వస్తే అడుగుతూ ఉన్నది నిక్కచ్చిగా. ఆ ముసలమ్మకున్న ధైర్యము, ఆ ధైర్యంలో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మిగతా యువకులకు కానీ మిగతా ప్రజలకు కానీ ఉండుంటే అసలు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. ఈ లెక్క ప్రకారం డిపాజిట్ కూడా రాదు. ఆమె ఎంత ధైర్యంగా అడుగుతా ఉంది చూడండి. వచ్చింది ఒక మంత్రి, ఆయన వెనకాల పెద్ద మంది మార్బలం ఉంటుంది, పెద్ద పెద్ద పోలీసులు గన్మెన్లు ఉంటారు. అయినా కానీ ఆ అవ్వ ధైర్యం చేసి అడిగింది చూసినావా? అగో ఆ ధైర్యానికి సలాం కొట్టాల. ప్రశ్నించే తత్వం అంటే అక్కడ కనపడతా ఉన్నది. మిగతా వాళ్ళు ఏదో చెప్పుడు కాదు, కానీ ఆ అవ్వ దగ్గర కనపడతా ఉన్నది గుండె ధైర్యము, నిక్కచ్చిగా అడగడము చాలా స్పష్టంగా. ఇక్కడ పోయి నేను ఇస్తాను 4,000 ఇస్తాంటివి ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఎటు పోయిర్రు అని ఆమె ఈ బయటలో లాస్ట్ దాకా మాట్లాడుతుంది. అంతా ఎన్నికలు అయిపోయాక అదో దొంగలు ఊర్లు పంచుకున్నట్టే ఉంటుంది మీది అని చెప్పేసి ఆమె లాస్ట్కి అంటది. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రుల పనితీరుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉన్నదా, టైంపాస్ చేస్తూ ఉన్నదా, దోపిడీ చేస్తూ ఉన్నదా అని చెప్పడానికి ఈ ఒక్క బయట చాలు, ఈ ఒక్క మాట చాలు. ఈ అవ్వని కనీసము మెప్పించలేకపోయిండు మంత్రి గారు. ఈ అవ్వ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిండు. నేను చెప్తాను వీరు, నేను చెప్తాను నువ్వు అనేటువంటి ఒక ధోరణితోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఈమె ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. చూడండి ఒకసారి. ఇప్పటి వరకు 500 పైసలు తక్కువ కాదు. గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తున్నాం అంటే ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు గ్యాస్ సిలిండర్ మాకు అని చెప్పేసి చెప్తా ఉన్నది ఆమె. దీంతో పాటుగా గ్రామాలలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం, 200 కరెంటు, 200 కరెంటు, 200 కరెంటు ఫ్రీగా, డబ్బులు కూడా ఇంద్రమైండ్లు. కరెంట్ ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ. 200 కంటే ఎంత మంచిగా అడిగింది చూసినావా? కరెంటు ఫ్రీ అన్నోళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు బిల్లు వచ్చిపోతురు అని చెప్పేసి అడిగింది. చాలా 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 అద్భుతంగా అడిగింది ఆమె. మంత్రికి ముఖం లేదాడ. ఇదే ఉప్పులా జూపల్లి కృష్ణారావుని మొత్తం తిప్పురి నియోజకవర్గం. మొన్నటిదాకా పొన్నం గారిని ఒక్కరు తిప్పి సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు జూపల్లి కూడా తోడాయండి వాళ్ళకి, ఆయనను కూడా తిప్పిరి, మొత్తం నియోజకవర్గం అంతా తిప్పురి. బాగుంటుంది ఇది పరిస్థితి.